ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాద్లో ఏషియన్ వార్తో కలిసి సత్య థియేటర్ని తీసుకొని ఏషియన్ వార్తో ఏఏఏ మల్టీప్లెక్స్గా మార్చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. అమీర్పేట సెంటర్ కావడంతో ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్కి ఫుల్ డిమాండ్ ఉంది. మహేష్ బాబు ముందుగా మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్లోకి అడుగు పెడితే అతని దారిలో అల్లు అర్జున్ కూడా వచ్చారు. వీరి దారిలోకి రవితేజ, విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ థియేటర్స్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ ఫోకస్ విశాఖ మీద పడినట్లు తెలుస్తోంది. ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖపట్నం ఉంది. ఇప్పటికే మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ అక్కడ వెలిశాయి. వాటికి ఫుల్ డిమాండ్ కూడా ఉంది. సింగిల్ స్క్రీన్ కంటే మల్టీప్లెక్స్లో సినిమాలు చూడడానికి అక్కడ జనం ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే బన్నీ దృష్టి అక్కడ పడినట్లు చెబుతున్నారు. ఏషియన్ వార్తో కలిసి విశాఖలో మల్టీప్లెక్స్ థియేటర్ స్టార్ట్ చేయడానికి అల్లు అర్జున్ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారంట. హైదరాబాద్ తరహాలోనే వైజాగ్లో కూడా ఇనార్బిట్ మాల్ సిద్ధం అవుతోంది. ఇనార్బిట్ మాల్లోనే అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ని ఏర్పాటు చేయబోతున్నారని టాకు. మాల్తో పాటే థియేటర్స్ కూడా ఓపెన్ అవుతాయని సమాచారం. ఇనార్బిట్ మాల్ ఓపెన్ అయితే దానికి పబ్లిక్ తాకిడి అధికంగానే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఐకాన్ స్టార్ అందులో మల్టీప్లెక్స్ని ఏషియన్ వార్తో కలిసి సొంతం చేసుకున్నాడంట. బన్నీ దారిలోనే మిగిలిన స్టార్స్ కూడా వైజాగ్ పైన ఫ్యూచర్లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. రానున్న ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా విశాఖపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుంది. టూరిజం పరంగా ఏపీకి ఉన్న అట్రాక్టివ్ సిటీ విశాఖపట్నం. విశాఖ జిల్లాలో గోవా తరహాలో బీచ్ టూరిజం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎకో టూరిజంకి కావాల్సినంత స్కోప్ అరకు, పాడేరు, బొర్రా కేవ్స్, లంబసింగి లాంటి అటవీ ప్రాంతాలలో అవకాశం ఉంది. త్వరలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభం కానుంది. ఇవన్నీ కూడా విశాఖలో మల్టీప్లెక్స్కి డిమాండ్ పెరిగేలా చేస్తున్నాయి.